కాకా నమస్తే. చెప్పండి. ఏం పేరు? మొహమ్మద్ రియాజ్. మొహమ్మద్ రియాజ్. ఫ్రూట్ బిజినెస్ ఎట్లా ఉంది? బిజినెస్ చాలా బాగుంది. రంజాన్లో చాలా ముబారకమైన రంజాన్ది, చాలా బరకత్ వాళ్ళ మైనా ఉంది. వస్తున్నాయి, గిరాకీ వస్తుందా? చాలా అవుతుంది. ఇప్పుడు అసర్కి అదా అనే తర్వాత నమాజ్ తర్వాత ఫుల్ బిజీ అయిపోతాం. ఇప్పుడు మాట్లాడగలుగుతా, ఇప్పుడు మాట్లాడగలను. ఇప్పుడు ఆ టైంలో గిరాకీ అయితే వస్తుంది, డబ్బులు వస్తున్నాయి మంచి. ఈ నెలలో చాలా పవిత్రమైన నెల ఇది. ఈ నెలలో చాలా మంది చాలా పవిత్రమైన అనుకుంటారు. మీ హిందూ మతం, తెలుగు మతం, గంగా జమున తైదీబ్ ఇది. అందరు వచ్చి కొనుక్కుంటారు. ఇక్కడ అందరు కలిసి ఉంటారు, అందరు కొంటారు. కూడా గంగా జమున తైదీబ్. అంటే ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఈ ఫ్రూట్స్ అని? బాటా సింగారం మార్కెట్ దూరం వెళ్ళగా, అందుకని కష్టం చాలా బాగుంది. రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు చాలా మండిపోతున్నాయి. రేట్లు చాలా బాగున్నాయి. ఎండ ఎట్లా పెరుగుతుంది అట్లా రేట్లు పెరుగుతాయి. కాకా ఏం లేదు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తెలంగాణలో. సో అంతటా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు, గవర్నమెంట్ చేంజ్ అయింది. సో మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లు ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ? మరి బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఇప్పుడైతే కాంగ్రెస్ మన దగ్గర వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కూడా రావచ్చు. బీజేపీ అయితే అంబర్పేటలో ఎంపీ కష్టం ఇక్కడ. ఎందుకంటే మన కిషన్ రెడ్డి గారు ఉండే ఇక్కడ చాలా మంచి వ్యక్తి. కిషన్ రెడ్డి గారు ఉంటే కిషన్ రెడ్డి గారు వస్తారు. కిషన్ రెడ్డి దగ్గర వేరే వాళ్ళు ఎవరైనా వస్తే కిషన్ రావడం కష్టం ఇక్కడ బీజేపీలో. ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డికే టికెట్ ఇచ్చింది ఎంపీగా అంటే కిషన్ రెడ్డి గారు రావచ్చు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, కులం మతం లేకుండా గంగా జమున తది తీసుకెళ్ళిండు. 15 సంవత్సరాలు పరిపాలించిండు అంబర్పేటలో. అలాగే ఏం లేదు ఫీలింగ్ ఇక్కడ. చాలా మంచి వ్యక్తి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి అయితే ఓకే. సో బాబాయ్ మరి ఇప్పుడు వచ్చే ఓటు అయితే వేస్తారా మరి బీజేపీకి? అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది. ఎవరు వేస్తే ఇంత ఖచ్చితంగా చెప్పలేము. అక్కడ పోయిన తర్వాతే తెలుస్తుంది ఎవరికి వేయాలి, ఎవరికి వేయాలి అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చేస్తే ఇప్పుడు మీడియాలో చెప్తే ప్రోటోకాల్ వచ్చేస్తాం మనం. ఇప్పుడు అలా చెప్పలేము. బాబా ఏం లేదు, ఇప్పుడు ఏదైతే కిషన్ రెడ్డి గారు ఇంత గతంలో ఎమ్మెల్యేగా చేసిండో, ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నాడు. 5 సంవత్సరాలు ఎంపీ కూడా ఉన్నాడు. సో మరి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా చేసిండా మీ అంబర్పేటకి కానీ సికింద్రాబాద్ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం? ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ పని అతనే చేయించిండు, పెద్ద పని అంబర్పేటలో. ఆయన పార్లమెంట్ దాంట్లోనే శాంక్షన్ అయింది అంబర్పేటలో. ఇంకా మా నెక్స్ట్ కాలర్ వెంకటేష్ ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిం మతం చూసి ఇక్కడ మశాన వాటిగా లేకుండే ఆయన కష్టపడి మశాన వాటిగా ఇప్పించింది మాకు ఇక్కడ కాలర్ వెంకటేష్ గారు. అతను ఇచ్చి ఆ పని మంచిగా అంత బాగానే ఉంది. కాలర్ వెంకటేష్ ఆ పని చేశారు. మాకు చాలా సంతోషం ఉంది మాకు. ఇంకోటి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ కిషన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది. ఏమన్నా మార్పు కోరుకుంటున్నారు ఈసారి? ఏమన్నా మార్పు అంటే కిషన్ రెడ్డి గారు వస్తేనే ఇప్పుడు అంబర్పేటలో కులం మతం లేకుండా ఏం లేకుండా ఎన్ని రోజులు బాగున్నాను మనం. ఇక రాబోయే రోజుల్లో ఎవరు వస్తే తెలియదు. అలాగా. సో మరి ఇక్కడ కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ ఉన్నారు, అటు బీఆర్ఎస్ నుండి ఏమో పద్మారావు ఉన్నారు. అంబర్పేటలో ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే కొత్త వ్యక్తి ఇక్కడ. ఆయన ఖైరతాబాద్, హిమాయత్ నగర్ పరిపాలించుండే. ఆయన అంబర్పేటలో అంటే కొద్దిగా పైచాలు ఉండాలి. లోకల్ కిషన్ రెడ్డి చిన్న బర్త్డే చేసినా పిలిస్తే కూడా వస్తాడు. కులం మతం లేకుండా వచ్చిండు. ఇక చాలామంది కిషన్ రెడ్డి గారు అంటారు ఇక్కడ. అలాగా. ఇప్పుడు బయట కూడా కొందరు బీజేపీ అంటే ముస్లిమ్స్ ఓటేయరు అని చెప్పేసి కొంత ఒక బీజేపీ మన సంబంధం లేదు. కిషన్ రెడ్డి ఫేస్ సంబంధం మాకు. కిషన్ రెడ్డి వ్యక్తి, కిషన్ రెడ్డి బీజేపీ సంబంధం లేదు మాకు. కిషన్ రెడ్డి ఉంటేనే సంబంధం మాకు. కిషన్ రెడ్డి ఫేస్ వచ్చిందంటే కంపల్సరీ కిషన్ రెడ్డి విన్నారు వస్తారు. కానీ బాబాయ్ మరి ఇంకోటి, ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. సో మరి ఇట్లా 3ోసారి కూడా వస్తే బాగుంటుందా? ఏమైనా మార్పు కోరుతాం ఈసారి? మార్పు వస్తేనే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా. కొద్దిగా అంటే నేను చెప్తున్నాను కాబట్టి అట్లా లేదు. జనాల్ని బట్టి సిచ్యువేషన్ చూసి చెప్తారు అక్కడ. అలాగా బయట మాటలు ఇక ఎవరు చేస్తారో ఎవరు పోతారో తెలియదు. ఎవరు కూడా చెప్పలేము మనం. మోదీ గారు వస్తారో తెలియదు, కాంగ్రెస్ తెలియదు, వచ్చిందాకా తెలియదు. మరి ఇప్పుడు మీ అంచనా ప్రకారం తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. సో మరి 17 స్థానాలలో బీజేపీ ఎన్ని గెలవచ్చు అంటారు? బీజేపీ అంటే మా సికింద్రాబాద్లో అయితే చెప్తారు సార్. సికింద్రాబాద్ బీజేపీ రావచ్చు. ఎందుకంటే పాత వ్యక్తి కిషన్ రెడ్డి గారు. అలాగా. ఓకే సరే బాబాయ్. ఓకే థ్యాంక్ యూ.